రైతు సోదరులకి గుడ్ న్యూస్. దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో 100 వ్యవసాయ రంగంలో వెనకబడ్డ జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో భూములకి సాగునీటి సదుపాయం కల్పించేందుకు 1,00,000 కోట్లు కేంద్రం విడుదల చేసింది. వ్యవసాయంలో వెనకబడ్డ జిల్లాలు అంటే సాగునీటి సదుపాయం లేని జిల్లాలని చెప్పవచ్చు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలని కూడా చెప్పవచ్చు. దాదాపు ప్రతి జిల్లాకు 1,000 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి 6,540 కోట్ల రూపాయల కేంద్రం విడుదల చేసింది. ముఖ్యంగా రాయలసీమలోని మెట్ట ప్రాంతాలు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం లాంటి నీటి కరువు ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించేందుకు ఈ నిధులు ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల నిధులు అయిపోయే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. వ్యవసాయ రంగంలో ఈ 1,00,000 కోట్ల రూపాయలు పెను మార్పులు తీసుకురాబోతా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి భూములకి సాగునీరిచ్చేందుకు ఈ నిధులు వినియోగించబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే రాయలసీమ ప్రాంతాల్లో ఆగిపోయిన ప్రతి ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పూర్తి చేయబోతా ఉన్నారు. ఏ ప్రాజెక్టుకి ఎంత నిధులు కేటాయించబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.